ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సింగిల్ స్క్రీన్స్ మూతపడ్డాయి. 31st రిలీజ్ అయ్యే అరడజన్ సినిమాలతో మళ్లీ తెరుచుకుంటాయి. 5-6 సినిమాలు వస్తున్నా 1-2 తప్ప మిగతావన్నీ ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నాయి. వీటిలో వెనక్కి తగ్గేవేవి, వచ్చేవేవి? వాచ్ ది స్టోరీ. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు చూడనంత కష్టాలను ఫేస్ చేస్తోంది. 2 నెలల పాటు ఉండే సమ్మర్ సెలవుల్ని తెలుగు సినిమా ఉపయోగించుకోలేదు. పెద్ద హీరో ఒక్కరూ కనిపించకపోవడం, వచ్చిన చిన్న సినిమాలు చేతులెత్తేయడంతో నష్టాలు భరించలేక 2 వారాల పాటు సింగిల్ స్క్రీన్స్ ను మూసేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అపరిచితుడు రీ రిలీజ్ కావడంతో వీకెండ్ 2 రోజులు ఈ సినిమాను సింగిల్ స్క్రీన్ లో ప్రదర్శించి మళ్లీ మూసేశారు. 24న రాజు యాదవ్, 25న లవ్ మీ రిలీజ్ అవుతున్న సింగిల్ స్క్రీన్స్ అన్ని తెరుచుకో. నష్టం కలగకుండా అడిగినంత ఇస్తే ఓపెన్ చేస్తామని ఎగ్జిబిటర్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో కొందరు డేర్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అయితే సింగిల్ థియేటర్స్ అన్ని ఓపెన్ కావాలంటే క్రేజీ మూవీ అయినా రావాలి, లేదంటే పెద్ద హీరో రావాలి. అయితే 31న ఒకేసారి 4-5 సినిమాలు రావడంతో చాలా వరకు సింగిల్ స్క్రీన్లు ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మే 31న ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు వస్తున్నాయి. ఈ లిస్ట్ లో విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేష, కాజల్ సత్యభామ, కార్తికేయ, భజే వాయువేగం, సుధీర్ బాబు హరోం హరా ఉన్నాయి. కాంపిటీషన్ హెవీగా ఉండడంతో సుధీర్ బాబు సినిమా వాయిదా పడింది. హరోం హరకు మరోసారి వాయిదా తప్పలేదు. సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా మే 31న రిలీజ్ చేద్దాం అనుకుంటే మిస్ అయింది. సినిమాను జూన్ 14న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. జూన్ నెల తనకు కలిసొస్తుందని, ప్రేమ కథా చిత్రం సమ్మోహనం ఇదే నెలలో వచ్చాయని పోస్ట్ పెట్టాడు సుధీర్ బాబు. 2023 డిసెంబర్లో రావాల్సిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. సినిమా రిలీజ్ కి ఇంకా 10 రోజులే ఉన్నా ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. ఇక కార్తికేయ భజే వాయువేగం ప్రచారం ఇంకా స్టార్ట్ చేయకపోవడంతో 31న రిలీజ్ అవుతున్న సంగతే తెలియడం లేదు. ఇక మే 31న రేసులో ఉన్న సినిమాలో ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేష, కాజల్ సత్యభామ మిగిలాయి. గమ్ గమ్ గణేష నుంచి ట్రైలర్ విడుదల చేసి ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఇక సత్యభామ ప్రచారంలో ముందంజలో ఉంది. మరి సినిమాలన్నింటిలో చివరికొచ్చేసరికి ఏ వస్తాయో, వాయిదా పడతాయో తెలియాలంటే ఇంకొక వారం ఆగాలి.